జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద ఒకటి పడి చచ్చిపోయాడు. మొన్న ఆర్సీబీ స్టాంపేడ్ చూసినప్పుడు, మొన్న పుష్ప స్టాంపేడ్ చూసినప్పుడు నాకు ఒక కోడ్ గుర్తొచ్చింది. పీపుల్ విత్ లో ఐక్యూ ఆఫెన్ వర్షిప్ సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్. లైఫ్ లో ఏదైనా చేయండి, కానీ మనిషిని దేవుడు మాత్రం చేయకండి. ఒక ఫ్యాన్ గా, ఒక పొలిటికల్ పార్టీ మనిషిగా నీకు ఐడెంటిటీ దొరుకుతుంది అంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఏం లేదు. అరే వీడు వైసీపీ రా, అరే వీడు టీడీపీ రా, అరే వీడు ఎన్టీఆర్ ఫ్యాన్ రా, వీడు మెగా ఫ్యాన్ రా. ఈ ఐడెంటిటీ ఒక ఫ్యాన్ గా నీకు ఐడెంటిటీ దొరుకుతుంది అంటే అసలు వర్స్ట్ థింగ్. వేరే కంట్రీస్ లో ఏ సెలబ్రిటీ అయినా దే ఆర్ జస్ట్ యాక్టర్స్, అంటే మూవీలో వాళ్ళు యాక్ట్ చేస్తారు అంతే. కానీ మన దగ్గర మాత్రమే వాళ్ళు యాక్టర్స్ కాదు, హీరోస్, గాడ్స్. ఏ పొలిటీషియన్ కి, ఏ హీరోకి కూడా నువ్వు ఒకటి ఉన్నావు అని వాళ్ళకి అసలు తెలియదు. అసలు నువ్వు వాళ్ళకి ఎగ్జిస్టే కావు. ప్రతి 5 years కి ఎలక్షన్స్ వస్తాయి, ప్రతి ఇయర్ ఐపీఎల్ జరుగుతుంది, ప్రతి ఇయర్ మూవీస్ రిలీజ్ అవుతాయి. బట్ వీటి వల్ల లైఫ్ లో మనకి ఎలాంటి మేజర్ చేంజెస్ రావు. అసలు మీకు విషయం తెలుసా, ఇండియన్ గవర్నమెంట్ ఐపీఎల్ మీద ₹1 ట్యాక్స్ కూడా వేయదు. ఎందుకంటే అది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అంట. ట్యాక్స్ లని మీ దగ్గర నుంచి దొబ్బుద్ది. కానీ నువ్వేమో నీ టైం, నీ కెరీర్, ఆఖరికి నీ ప్రాణం కూడా వాళ్ళందరికీ దారపోస్తున్నావు. ఆర్సీబీ పరేడ్ అప్పుడు 5 లక్షల మంది పీపుల్ గ్యాదర్ అయ్యారు. ఇదే 5 లక్షల మంది ఒక పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, లేకపోతే డెవలప్మెంట్ జరగట్లేదు అని వీటికి గ్యాదర్ అయ్యి ఉంటే ఇండియా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. మీ ఎఫర్ట్స్ ని రైట్ థింగ్స్ మీద పెట్టండి, రైట్ థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఏ హీరో సినిమా పోయినా, ఏ పొలిటీషియన్ ఓడిపోయినా, ఏ క్రికెటర్ మ్యాచ్ లో సెంచరీ కొట్టకపోయినా వాళ్ళకి జరిగే నష్టం ఏమీ లేదు. కానీ నువ్వే పోతే నీ ఫ్యామిలీ పోతుంది. ఆలోచించుకో.